Good morning, leaders. Good morning. Good morning, leaders. Good morning. గట్టిగా ఇందాక ఫోన్ చేసుకుని వచ్చారు మీరందరూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. అందరి మనకి రిసౌండ్ రావాలా, మనం మాట్లాడితే, మనం అరిస్తే పక్కన ఏం జరుగుతుందని, సండే అయినా కూడా పక్కన ఏం జరుగుతుంది అనేది ఒకటి అనేసరికి వాళ్ళకి తెలియాలి ఇక్కడ జరుగుతూ ఉందని. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మైసెల్ఫ్ సుదర్శన్ రెడ్డి అండి, నేను ఇందులో బోర్డ్ డైరెక్టర్గా ఉన్నాను. యాక్చువల్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా వర్క్ చేస్తాను. ఈ బిజినెస్ని 2 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టాను నేను. ఆ టైంలో నాకు అనిపించింది, నా మైండ్ నాకు చెప్పింది, ఏదైనా ఈ 30,000 వచ్చే 30,000 నాకు ఏం సరిపోవట్లేదు, ఏదైనా బిజినెస్ ఏదైనా ఇంకా పార్ట్ టైం చూసుకొని ఇంకొంచెం డబ్బులు ఏది చేయాలని ఒక 2 నెలల ముందు నుంచి అనుకుంటా ఉన్నాను. అనుకున్న క్రమంలో నా మిత్రుడు అంటే క్లాస్మేట్, మా అప్లైనర్, గ్రేట్ మెంటర్ హరికృష్ణ గారు నాకు ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా ఆపర్చునిటీ ఉందని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ప్లాన్ విన్న తర్వాత, ప్లాన్ కూడా వినలే అసలు నేను, ఇట్లా ప్రోడక్ట్ ఉన్నాయి, ప్రోడక్ట్ వాడుకో, ఇందులో డబ్బు మనం ఎర్న్ చేయొచ్చు అని ఒకటే నాకు నా మైండ్లో ఏముంది, డబ్బు ఎర్న్ చేయొచ్చు దీంట్లో అని ఒకటే స్ట్రైక్ అయింది నాకు. ఎమ్మటి ఆధార్ కార్డు పంపించారు, లాగిన్ చేసేసుకున్నా, సికింద్రాబాద్ స్టోర్కి వెళ్ళి ప్రొడక్ట్ తీసుకొచ్చుకున్నా, వాడుకున్నా, ప్రొడక్ట్ బాగుంది అని చెప్పి ఫోన్ చేసి నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుని కొన్ని అనివార్య కారణాలు కొంచెం లేట్ అయింది. అయితే చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే, ఇందులో అంటే నేనేం చెప్తున్నానంటే, మనం జాబ్ చేయడానికి దాదాపు 20 సంవత్సరాలు కష్టపడతాము, చదువుకోవడానికి, మళ్ళీ జాబ్ రావడానికి, ఇదంతా 20 సంవత్సరాలు మనం కేటాయిస్తాం. వీళ్ళందరూ వచ్చి ఇవాళ వచ్చేసి రేపు నాకు డబ్బులు రాలేదు, నాకు చెక్కు లేదు, ఈ మెసేజ్లో డబ్బులు రావు అని ఒక నెగిటివ్ థాట్తోని ఫిట్ అయిపోతూ ఉంటాను అందరూ. కానీ నేను డబ్బు వచ్చినా రాకున్నా, నేను ఇందులో డబ్బు వస్తుందని నమ్ముకున్నా. నేను ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. ఫస్ట్ డబ్బు వచ్చి బిజినెస్ తర్వాత దీంట్లో మనం నిలబడగలుగుతాము, డబ్బు ఏమీ చేయగలుగుతాము, ఫస్ట్ మీరు నమ్ముకోండి. ఎందుకంటే నాకు దాదాపుగా స్టార్టింగ్ 6 months 1 year ఇట్లా నాకు చెక్కులు అంత పెద్దగా రాలేదండి. కానీ జూన్ మంత్లో 2 సంవత్సరాల తర్వాత జూన్ మంత్లో నా చెక్కులన్నీ ఒకటి సమానం. ఇప్పుడు వచ్చిన చెక్కు చాలా చిన్న చెక్ అండి. నెక్స్ట్ ఇయర్లో నేను చాలా చిన్న చెక్ తీసుకున్నా, 43,650. ఎందుకంటే జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం అని చేశాను, జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం నాకు టైం ఉన్నప్పుడే చేశా, టైం ఉన్నప్పుడే మీటింగ్స్ అటెండ్ అయ్యా, టైం ఉన్నప్పుడే ప్లాన్ చెప్పా, నాకు టైం ఉన్నప్పుడే నేను చేశా. ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఉండాలని, చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం నమ్ముకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ మా మెంటర్ కానీ, మా లీడర్ కానీ, మా ఆప్త మిత్రుడికి కానీ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ఎల్లవేళలా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు ఆపర్చునిటీ ఎక్కడ లేదు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు. నాకు నేను ఏదైతే ఆలోచించినో దానికి ఈక్వల్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మా మెంటర్ అండ్ ఆప్త మిత్రులు. గట్టిగా చెప్పండి, కొట్టాలి. మన దీంట్లో వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు సంపాదించుకొచ్చానికి వచ్చాను ఇందులోకి. కోట్లు, అదే ఆలోచించండి. ఏదో 5,000కి చెక్ వచ్చింది, 6,000కి చెక్ వచ్చింది, ఇన్నే పైసలు వచ్చినాయా, ఇలా డబ్బులు వద్దు. ఇందులో నేను 2 సంవత్సరాలు నిలబడినందుకు ఇంకా ముందు ఇప్పటి నుంచే క్రియేట్ హైదరాబాద్ టీమ్ అనేది ఇప్పటి నుంచే బ్లాస్ట్ చేయడానికి రెడీ ఉంది. ఇప్పుడే పికప్ అవుతా ఉంది, దానికి కొంచెం టైం పట్టింది. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. ఇది నా ఒక్కరి శ్రమ కాదండి,
నేను 30% అయితే నా డౌన్లైన్ నేను వాళ్ళకి సపోర్ట్ చేయబోయి వాళ్ళ సొంతంగా శ్రీలత గారు అండ్ వెంకటేష్ గారు చాలా వాళ్ళ పట్టుదల కృషి అనేది దీంట్లో చాలా ఉందండి. హైదరాబాద్ టీం నిలబడిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కృషి కూడా 70% ఉంది, నా పర్సెంట్ 30%. ఇట్లా వెతుకుతున్న క్రమంలో వెంకటేష్ గారు కానీ శ్రీలత మేడం గారు కానీ వెతుకుతున్న క్రమంలో 1 ఇయర్కి ఉమాసా టచ్ అయింది మాకు. 1 ఇయర్, ఆ 1 ఇయర్ కూడా మేము చాలా ఓపికతోని పేషెన్స్తోని వెతకడం ప్రారంభించాం. ఆ వెతుకుతున్న క్రమంలో మనకు ఉమాసార్ హరిత మేడం గారు మనకు టచ్ అయ్యి అగ్నికి ఆజ్యం పోసినట్టు THH ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఉమాసార్ కానీ వెంకటేష్ గారు కానీ ఎవరికి తెలియదు, నేను కానీ ఎవరికి తెలియదు. మరి అలా ఒక జితేంద్ర నాయక్ గారితో కానీ లేదా శివం భూషామ్ గారితో కానీ వీళ్ళందరూ పెద్ద వాళ్ళతో కలవాలంటేనే మనకి కలవలేము. అలాంటిది మన జూమ్ సెషన్లో వీళ్ళందరితో మనకు ఎంత రికగ్నైజ్ కావాలో అంత రికగ్నైజ్ ఉంటుంది దీంట్లో. ఇది నేను చెప్పదలుచుకుంది. రెండోది పేషెన్సీ గురించి కూడా మీకు చెప్పాను. మూడోది వచ్చేసి మెయిన్ దీంట్లో డబ్బు గురించి చూడకండి. ఫస్ట్ మీరు టీంని బిల్డప్ చేసుకోండి. డబ్బు కోసం చూడొద్దు. చిన్న చిన్నగా టీంని బిల్డప్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా అదే వస్తుంది, డబ్బు అనేది అదే వస్తుంది. దానికి ఉదాహరణ నేను. అర్థమవుతుందా సార్? ఓకే. నెక్స్ట్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మన టీం హైదరాబాద్ టీం మంచి బిజినెస్ చేసింది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఎటు కదలేని పరిస్థితి ఉందని మీ అందరికీ తెలుసు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మన టీం అనేది చాలా బిజినెస్ చేసింది. అందులో ఫీల్డ్ లెవెల్స్ మన లీడర్స్ కొంతమంది ఫీల్డ్ లెవెల్స్ చేంజ్ అయినారు. వాళ్ళందరి కోసం ఇలా రికగ్నైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొదటిగా శ్రీలత మేడం టీం నుంచి మంగ తయారు గారు ఫాస్ట్ 8%. మంగ తయారు మేడం గారిని ఆనర్ చేయడానికి హరిత మేడం శ్రీలత మేడం ఇన్వైట్ చేస్తాం. కొంచెం ముందు జరగండి. మీ టెస్ట్ మెయిల్ చెప్పాలి ఎలా చేయాలని అప్లై అయ్యేవారు. మీరు ఇందులో ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మేడం వయసు 55 సంవత్సరాల పైచీలకే ఉంటుంది. 62 ఇయర్స్ కూడా మన బిజినెస్ టేకప్ చేసుకొని షార్ప్ స్పాన్లో 8% వచ్చినందుకు మరొక్కసారి అందరికన్నా పెద్దవారు మీరు 62 ఇయర్స్లో కూడా మీరు చేస్తున్నారంటే కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ చెప్పండి. నా పేరు మంగ తయారు. నేను మల్కాజ్గిరిలో ఉంటాను. శ్రీలత మేడం ద్వారా ఇక్కడ మీటింగ్కి సరే తీసుకొస్తే వచ్చాము. వచ్చి ఇక్కడ అన్నీ చూసి మాకు నచ్చింది. మాకు హెల్త్ సప్లిమెంట్స్ మాకు కొంచెం నాకు మా వారికి కూడా బాగా వాడినాము. ఇవి చూసి ఇందులో చేద్దాం అనుకొని వాడుతున్నాము. 3 months నుంచి వాడుతున్నాము. చాలా బాగున్నాయి. ఇద్దరికి కూడా హెల్త్ మంచిగా అయింది. అట్లనే మిగతా ప్రొడక్ట్స్ కూడా వాడానండి. వాషింగ్ మిషన్, ఆయిల్ ఇవన్నీ వాడే. నాకు ఇంకా 6 members చేరారు, కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంతవరకు
మీకు ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఏం కావాలి మీకు? మీ బిజినెస్ ద్వారా ఇంకా మనం నెమ్మదిగా ముందుకు నడవాలనుకుంటే కానీ ఫలానాలు కావాలని. మీ డ్రీమ్ కరెక్ట్ ఉంటే అన్ని పని అయితే కదా. ఏం లేదండి, మా వారిది నాది ఆరోగ్యం బాగుంటే చాలని దిగే నేను. ఆ తర్వాత దేవుడు ఎంతవరకు తీసుకెళ్తే అలానే సునీత మేడం గారు. అంజలి మేడం. సునీత మేడం గారు మీ టెస్టింగ్ నేను చెప్పండి. నా పేరు స్వాతి. యాక్చువల్గా వెస్టేజ్ ప్రొడక్ట్స్ నేను కూడా వాడుతున్నాను, కానీ ఇందులో ఇంకా జాయిన్ అవ్వలేదు. మా వదిన గారు జాయిన్ అయ్యారు. సో నేను కూడా మెంబర్స్ని యాడ్ చేయాలని మా వదిన గారు నాకు చెప్పారు. నేను కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తున్నాను. సో నేను వాడిన వాటిలో అన్ని ఫేస్ క్రీమ్స్ కానీ లిక్విడ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఫేర్ అండ్ లవ్లీ వీటికన్నా ఇవి 100% చాలా మెరుగ్గా ఉంటుంది. నాకు వీటిని 2-3 మంత్స్లోనే మంచి గ్లో అనిపించింది. ఫేస్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా సరే, లైక్ ఆయిల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే ఇంకా చాలా బాగుంది. సర్ఫ్ అన్ని ప్రొడక్ట్స్, టీ పౌడర్ కానీ లైక్ కాఫీ పౌడర్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ మా ఫ్రెండ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇంకా ముందుకు సాగించాలి. అలాగే రాజు మౌనిక గారు. రాజు గారు మౌనిక గారు. జావేద్ గారు. జావేద్ గారిని మౌనిక ఉమా సార్ అండ్ వెంకటేష్ సార్. వెంకటేష్ సార్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు. వెంకటరమణ గారు రండి మీరు. ఆనర్ చేయవలసిందిగా ఉమా సార్ అండ్ మహేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. శ్రీరామకృష్ణ గారు రండి. టెస్ట్ మోడ్ చెప్పాలి సార్. రాము గారు అండ్ రాజేశ్వరి గారు. మహేష్ గారు రండి. ఉమా సార్. నరసింహ గారు. ఉమా గారు. నరసింహ గారు రండి.
లేడీస్ కదా స్వాతి మేడం నాగరాజు గారు మణికంఠ గారు రండి శివరామకృష్ణ గారు రండి శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సైడ్ గారు రండి రెండు ఇచ్చేయండి సార్ సాయిరామ్ లింగం కూడా ఒకటి మీరేంటి రెండు మేడం డబల్ ఎంఫాసిస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మన దగ్గర ఇద్దరు డైరెక్టర్స్ అయినారు 5,500 పీవీతోని. అందులో మొదటిగా జావేద్ గారు హరికృష్ణ గారు రండి. సార్ మీరు రండి. సార్ మీరు మూమెంట్ ఇస్తారు సార్. ఓకే మనం మాట్లాడదాం. మీ జర్నీ ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? కొత్త వాళ్ళకి ఆదర్శం ఉండాలి. వీడియో గట్టిగా గట్టిగా చెప్పాలి, అందరికీ వినపడాలి. నా పేరు మొహమ్మద్ జావేద్. ఫస్ట్ say good morning. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు మొహమ్మద్ వాయిస్ జావేద్. పెంచండి ఇంకా, ఏం కాదు. గుడ్ మార్నింగ్. నా Good పేరు morning. మొహమ్మద్ జావేద్. నేను మెట్రోల సూపర్వైజర్లా గార్డెన్ సూపర్వైజర్ వర్క్ చేస్తున్నా. అయితే నాకు మహేష్ సార్ ఉండి నాకు వెస్టేజ్ ప్లాన్ గురించి చెప్పారు. నేను ఒక 1 మంత్ కొంచెం ఆలోచించి జాయిన్ అయినా. తర్వాత ఒక 17-18 నెంబర్ చెప్పిన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ ఎవరు రాకపోవడం వల్ల కొంచెం నారస్ అయితే మానేద్దాం అనుకున్నా. తర్వాత అజితం మేడం సార్, ఉమాశంకర్ సార్ కొంచెం గైడెన్స్ ఇచ్చి ప్లానింగ్ అనేది ఎలా చెప్పాలి అని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. దాంతో ఇప్పుడు జూన్లో నేను డైరెక్టర్ అయిపోయినా. 2600 తర్వాత నరసింహ సార్ స్టాక్ మీద కూడా స్టోర్ నుండి ఏమైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ. అయితే మెయిన్ ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం చాలా ఓపికతో మన సుదర్శన్ సార్ అన్నట్టు చాలా ఓపికతో ఉండాలి. మనీ కాదు మెయిన్, మనీ కాదు. మనకి ఇందులో ఏముంది, 3 ప్లాన్ జనరేషన్ మెయిన్. అది మన రాబోయే
సక్సెస్ అనేది ఎప్పుడైతే అంటే మన రాబోయే తరాలకి మన 3 ప్లాన్ జనరేషన్ అనిపించినప్పుడే కరెక్ట్గా మన లీడర్గా మనం సక్సెస్ఫుల్ అయినా. ఓకే, నేను అనుకుంటున్నా డిసెంబర్ వరకు కారని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇన్కమ్ ఎంత తీసుకున్నావు? ఇన్కమ్ ఎంత తీసుకోవాలి? 1 month 1 lakh అనుకుంటున్నా. అదే రకంగా మన కృష్ణ సార్, రవికిషోర్ సార్, సుదర్శన్ సార్ అందరికీ థ్యాంక్ యూ. తర్వాత అర్థం మీద మనసు సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేసినారు. ఇప్పుడు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసినారు. మేడం థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శివరామకృష్ణ గారు, చంద్రిక మేడం గారు, వీళ్ళని ఆనర్ చేయాల్సిందిగా వెంకటేష్ సార్, కృష్ణ సార్, ఉమా సార్ని ఇన్వైట్ చేస్తాను. రండి సార్. Claps. Morning, leaders. Morning, leaders. నా పేరు శివరామకృష్ణ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. వినండి ఏం చెప్తున్నాను. టెస్టిమోనీ 10 minutes తీసుకుంటాను. తీసుకోండి సార్, నో ప్రాబ్లం. సో నేను మెట్రో రైల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. సో అప్పుడు జనరల్గా నా థాట్ ఎలా ఉండేది అంటే మనం 60 సంవత్సరాలు పని చేయాలా, ఇంత ఎలక్ట్రికల్ ఫీల్డ్ అది చాలా టెన్షన్, ప్రెషర్స్ ఇవన్నీ ఉండి చూసి అరే ఏంట్రా బాబు నా జీవితం 60 సంవత్సరాలు పని చేయాలా, ఒక 40 సంవత్సరాలు పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకోలేనా, అలా ఉంటే ఎలా ఉండాలి అనేది నా మైండ్లో తిరుగుతూ ఉండేదండి. సో ఈ పాండమిక్ వచ్చిన తర్వాత లిమిటెడ్ ఇన్కమ్ అయిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ఏదో ఒకటి సెకండ్ సోర్స్ ఉండాలి అనేది మైండ్లో స్టార్ట్ అయింది. సో నేను దానికోసం సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కడ సెకండ్ సోర్స్ కోసం ఏది చేద్దామన్నా కూడా అన్ని కన్వీనియంట్గా ఏది అనిపించలేదు. సో అలా చూస్తా ఉంటే జాబ్ ఎలాగో మనకు నచ్చింది చేయట్లేదు, అక్కడ టెన్షన్ అది ఇది అన్ని ప్రెజర్స్లో జాబ్ చేస్తున్నాం, కనీసం సెకండ్ ఇన్కమ్ అయినా సరే మనకి బాగా ఇష్టమైంది చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తా నాకు డ్రైవింగ్ అంటే చాలా బాగా ఇష్టం అండి. సో అలసిపోకుండా ఎన్ని కిలోమీటర్లు తోలుతున్నా కానీ నేను బైక్ తోలుతాను, కారు తోలుతాను. సరే నా సెకండ్ ఇన్కమ్ నేను ఒక రకంగా ఎంజాయ్ చేస్తూ చేయాలి అని చెప్పేసి ర్యాపిడోలో బైక్ పెట్టాను సార్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని అయినా కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత ఏదో పార్ట్ టైం చేయాలి, నాకు కార్ డ్రీమ్ అనమాట. కారు కొనుక్కోవాలనేది నా డ్రీమ్ అప్పుడు. సరే ఏదో ఒకటి సెకండ్ ఇన్కమ్ చేసి ఒక కారు కొనాలి, నా కారు ఈఎంఐకి వస్తే చాలు అనే దాని మీద ర్యాపిడోలో బైక్ పెట్టి అన్ని నా డ్రైవింగ్ లైసెన్స్ అన్ని అందులో అప్లోడ్ చేశాను. అన్ని యాక్టివేషన్ అయిపోయినాయి. దాని తర్వాత సరే అని చెప్పి ఒక టెస్ట్ డ్రైవ్ చేద్దాం అని చెప్పేసి మా ఆఫీస్ ఎంప్లాయీ ఒక అతన్ని సార్ నువ్వు బుక్ చేయి నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఫస్ట్ డ్రైవ్ కూడా చేశాను సార్. 15 రూపాయలు వచ్చినాయి. సరే ఓకే మన ఫ్రీ టైంలో మనకు నచ్చిన పని ఎంజాయ్గా చేద్దామని అని చెప్పేసి చేసుకున్నా. నెక్స్ట్ డే సరే ఇవాళ నుంచి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆఫీస్లో కూర్చుని లంచ్ టైంలో ఆలోచిస్తున్నాను. అమ్మ సార్ నాకు ఫోన్ చేసి శివరామ్ ఏం చేస్తున్నావో ఇదంతా లేదు సార్ ఆఫీస్లో ఉన్నాను. సరే ఒక బిజినెస్ ప్లాన్ ఉంది వింటావా అని చెప్పేసి అన్నాడు. సరే జనరల్గా వెళ్ళి కలిసాను, సార్ ప్లాన్ చెప్పాడు. సరే బాగుంది కదా, మన ఈ ప్లాన్ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మనకేం నష్టం లేదు. సో సార్ చెప్పాడు, ప్లస్ అందులో కారు ఉంది, కారు ఉంటుంది, కారు తీయచ్చు అని చెప్పేసి ఉంది. సరే చల్ నాకు కారు కావాలి, కారు బాగుంది కాబట్టి సరే ట్రై చేద్దాం అని చెప్పేసి అన్నారు. సో సార్ ప్లాన్ చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి మా బ్రదర్కి చెప్పారు, అదే సార్ ఉమా సార్ ప్లాన్ చెప్పారా బెస్ట్ ఇది అంటే ఆల్రెడీ మావాడు ఇప్పుడు ఉన్నాడు, అది లేదు మంచిది చేయొచ్చు అది అని చెప్పి అన్నాడు. అది నా సెకండ్ స్టెప్ అనుకోలేదాన్ని, ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ ఉండాలి. అయిపోయింది, సరే ప్రొడక్ట్ అవి తీసుకుందాము అని చెప్పి ప్రొడక్ట్ వాడాను. ప్రొడక్ట్ చాలా బాగుంది. సో అక్కడి నుంచి నేను వేరే వాళ్ళకి చెప్పాలి అని చెప్పే ప్రాసెస్లో
కొంత స్టార్టింగ్ అందరికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఉండేది. బట్ ఉమా సార్ నాకు ఎప్పుడు అంటే నేను ఎప్పుడైతే డల్ అని నేను ఫీల్ అయ్యి ఉన్నా అదే టైంలో ఆయన నాకు ఫోన్ చేసేవాడు. చూరం ఏంటి ఎలా ఉంది ఏంటి అయితే మళ్ళీ స్టార్ట్ చేసేవాడిని. డల్ అయిపోతే ఆయన ఫాలో అప్ స్టార్ట్ చేసి మళ్ళీ అలా స్టార్ట్ చేసి కొంతవరకు లాక్కొచ్చాం. దాని తర్వాత కొంతవరకు లాక్కొచ్చిన తర్వాత ఏమైందంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఏంటి ఎలా చేయాలి ఏంటి ఇలాంటి మీటింగ్ ఇక్కడే ఈ స్టోర్లోనే మీటింగ్ జరుగుతూ ఉంటే హరికృష్ణ సార్ సుదర్శన్ సార్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటే సార్ ఇలాగ వెంకట సార్తో మాట్లాడుతూ ఉంటే సార్ ఒకటే చెప్పారు మాకు, ఇందులో మీరు నిలబడంలో సక్సెస్ అవుతారు, మీరు ఏం చేయొద్దు, మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా మీరు ఈ స్టేజ్లో ఉండండి సక్సెస్ అవుతారు అన్నారు. ఆ రోజు ఆ మాట కనెక్ట్ అయ్యండి. నేను మా బ్రదర్ మా వెంకటరమణ బెస్ట్ ఫ్రెండ్ మేము ముగ్గురు విన్న ఆ మాటకి అలాగే కనెక్ట్ అయ్యి సరే ఏది ఏమైనా సరే వెస్టీజ్లో నిలబడాలి. సో తర్వాత సక్సెస్ వస్తుంది, 2 సంవత్సరాల తర్వాత సక్సెస్ వస్తుంది, బట్ మనం నిలబడితేనే ఆ సక్సెస్ ని తీసుకోగలం అనే పాయింట్ కనెక్ట్ అయ్యి ఇవాళ ఈ బ్రాంజ్ లెవెల్ దాకా రావడం జరిగింది. రంజిత్ సార్ కూడా ఆయనకి లేదు కానీ ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జూమ్ సెషన్ ద్వారా ఆయన ఇచ్చిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. గొప్ప గొప్ప లీడర్స్ని తీసుకొచ్చి పరిచయం చేసి ఇలా చేయాలి బిజినెస్. ఒకటి బిఫోర్ ఈ పాండమిక్ లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత జూమ్ సెషన్ ముందు ఒకలా ఉంది బిజినెస్, జూమ్ సెషన్స్ తర్వాత వేరే ఉమా సార్కి లీడర్స్ అందరికి థ్యాంక్స్ చెప్పాలి, ముఖ్యంగా రంజిత్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో అదండి నా జర్నీ ఇక్కడ వరకు బ్రాంజ్ వరకు. ఇది ఒకటే నేను జస్ట్ స్టార్ట్అప్, ఇది చేయాల్సింది చాలా ఉంది. సో ఇలాంటి మీటింగ్స్లో మళ్ళీ ఇలాంటివి తీసుకోవాలి. నా టీంలో కూడా నెలకు ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలనేది నేను బ్రాంజ్ అయిన రోజున నేను అనుకున్నానండి. ఖచ్చితంగా ప్రతి నెలకి నా టీంలో అంటే నా నుంచి వచ్చిన దాంట్లో ఒకళ్ళు బ్రాంజ్ అవ్వాలి, ప్రతి నెల ఒక బ్రాంజ్ సెలబ్రేషన్ ఉండాలి. ఈ రోజు 100% దేవుడు నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా అచీవ్ అవ్వాలని చెప్పేసి మీ డ్రీమ్ సార్, డ్రీమ్ చెప్పాలి ఇంకా ఏం తీసుకోవాలి? నా డ్రీమ్ అంటే సార్ నా ఇది స్టార్ట్ అయినప్పుడు ఒక 8,000 10,000 వస్తే చాలు అని చెప్పి జాయిన్ అయ్యింది సార్. దాని తర్వాత అసలు వెస్టేజ్ ఏంటి, దాని ప్లాన్ అసలు దాని పొటెన్షియల్ తెలుసుకున్న తర్వాత 10,000 కాదు 1,00,000 డిసైడ్ అయ్యింది. సో ఇప్పుడు ఆ 1,00,000 కూడా కాదు. ఇక్కడ ఏంటంటే నా డ్రీమ్ అంటే సార్ రంజిత్ గారిది ఒక బూట్ క్యాంప్ నిర్మించాను. ఆ బూట్ క్యాంప్ ఏంటంటే ఆయన కోసం జనాలందరూ వెయిట్ చేస్తూ ఉంటే ఆయన ఒక డైనమిక్ ఎంట్రీ ఇచ్చేసారు అక్కడ. ఏంటంటే నేను ఒక బెంచ్ కార్ తీయాలి, నేను బెంచ్ కార్లో ఒక బూట్ క్యాంప్కి అటెండ్ అవుతా ఉంటే నా కోసం బెంచ్ కార్ డోర్ తీసి తీగుతా ఉంటే అందరూ నాకు క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ. శివరామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన దాంట్లో సిల్వర్ డైరెక్టర్ సైదులు అండ్ అన్న గారు, ప్లీజ్ అండ్ హరికృష్ణ గారు, హరిత మేడం. చెప్పండి సార్, మీ టెస్టిమనీ, మీ డ్రీమ్స్ ఇంతకుముందు ఏంటి ఇప్పుడు ఏంటి? సార్ నా పేరు సైదుల్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు సైదుల్ అండి. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు సైదుల్ అండి. నేను ప్రస్తుతం ఇక్కడ ఉందంటే నా గురుదైవం మొత్తం ఎందుకంటే నేను ఇప్పుడు నాకు 34 ఇయర్స్లో నాకు 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ 10 yearsలో 8 types ఆఫ్ వర్క్ నేను చేశాను. సో ఎక్కడ ఏ సాటిస్ఫాక్షన్ లేదు. సో ఫైనల్గా మెట్రోలో ఒక డ్రైవర్గా చేసుకుంటూ ఉన్నాను. సో నా ప్రాసెస్లో సార్ అండి బాబు చాలా ఇల్లుని ఇంకో డోర్ చూపిస్తున్నా, డోర్లోకి వచ్చే నాతో పాటు నీ అనుకునే లైఫ్ నా ఇన్కమెంట్ వచ్చేది. నా ఇన్కమెంట్ కూడా కాదు,
నాకన్నా ముంగడు కూడా వెళ్ళిపోతావు నువ్వు అని ఒక క్లాస్ చెప్పారు. సో వన్స్ సార్ అండి ఇంటికి రామా అన్నాడు. అప్పుడు ఫస్ట్ ప్లాన్ సుదర్శన్ రెడ్డి సార్ చెప్పారు. సింపుల్గా కూర్చున్నాం, నేను నలుగురం కూర్చున్నాం, క్లారిటీగా చెప్పారు. ఒక చిన్న ఒక పేపర్ పట్టుకున్నారు, అన్నీ రాసి బోర్డు తీసుకొచ్చారు, అన్నీ చెప్పారు. పేషెన్సీ గురించి చెప్పారు. సో నేను జాయిన్ అయిన కాంచి నాకున్న పేషెన్స్ ఏదో చదివిస్తున్నాను. సో నేను ఎంతమందికి అయితే ప్లాన్స్ చెప్తున్నానో అన్నీ బ్యాక్అవుట్ అవుతుంది. సో నేను నిలబడ్డా. సో నా కింద మా శివరామ్ కృష్ణ సార్ ఉన్నారు. సో అక్కడి నుంచి ఒక మొక్క ఇలా పెరుగుతూ వస్తుంది, అదొకటే మొక్క పెరుగుతూ వస్తుంది. సో అక్కడ ఎత్తున్న మొక్కలన్నీ నీళ్ళంతలో ఏమవుతుందో అర్థమవుతుంది. సో అవి కొంచెం అక్కడ ఆగిపోయినాయి. సో నేను నిలబడే ఉన్నాను. సో ముంగడు కూడా ఆ మొక్కలు అనంతలో పెరుగుతాయి, ఆ మొక్కను చూసి చూస్తాను. సార్ ఇంకో 2 monthsలో నా డ్రీమ్ కార్ అనుకుంటుంది సార్, జీప్ కంపాస్ అని. బై ఇయర్ ఎండింగ్ వల్ల నాకు 50,000 బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతి నెల వచ్చేటట్టు 2 monthsలో జీప్ క్వాలిఫై కావాలి సార్. అది సార్ మా వాడు ఆల్మోస్ట్ దేశం తిరిగాడు, అన్ని దక్క మొక్కలు తిన్నాడు, మళ్ళీ బ్యాగ్ వచ్చాడు. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. ఇందాక మీరు చెప్పారు నా చెక్ చిన్న చెక్ 43,000 అని చెప్పారు. నా టీంలోనే నాతో పాటే నాకన్నా ఇంకొంచెం వర్క్ ఎఫెక్ట్ పెట్టేసి ఇద్దరు ఫుల్ టైమ్గా వర్క్ చేసుకుంటూ ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఒక మంచి చెక్ అంటే 6,00,000 చెక్ని క్రాస్ చేసినటువంటి వీళ్ళు ఆనందం చేయాల్సిందిగా హరికృష్ణ గారిని, హరిత మేడం గారిని, శ్రీదేవి మేడం గారిని, అంజలి మేడం గారిని, సాయి స్వాతి మేడం గారిని రండి సార్ ప్లీజ్ కమాన్. ఫోటో తీయాలా? స్ట్రైట్గా తీయాలి. ఓకే, అట్లా కాదు, ఒకరికొకరు వేసుకొని ఇవాళ ఇద్దరు కలిపేసుకోవాలి. మరి ఫస్ట్ మీరు మేడకి సూపర్ ఉండాలి బస్సేమో అది తొందరగా తీసుకెళ్తా సార్. మంచిగా ఇప్పుడు సింబల్ పెట్టిస్తాను సార్. మేడం మీరు పెట్టి చేస్తున్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. దాదాపుగా ఇదే హైదరాబాద్లో నేను ఇప్పటి వరకు చాలా మందిని కలిసాను, చాలా మంది లీడర్స్ కూడా మీటింగ్ జరిగింది. కానీ ఫస్ట్ నుంచి చాలా పేషెన్స్తోని శ్రీలత మేడం అండ్ సార్ కూడా చాలా ఓపికతోని బిజినెస్ నిలబెట్టారు. 15,000, 20,000, 30,000 ఆ ఇన్కమ్ వస్తే చాలు అని కాంప్రమైజ్ లైఫ్ గడుపుతున్న రోజుల్లో ఒక మంచి డ్రీమ్ తీసుకొని దీంట్లో లక్షలు తీసుకోవచ్చు అని మేడం నిజంగా తనే వచ్చి ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి ఇవాళ 6,00,000 ఇన్కమ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా టీం నుంచి రావడం. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడంకి, మా టీంలోకి వచ్చినందుకు దానికి కూడా. ఒకసారి మరి వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళ జర్నీ. ఒకళ్ళు షాల్ వేసుకోండి, ఒకళ్ళు దాన్ని వేసుకోండి సార్, ఇబ్బంది అవుతుంది. ఒకళ్ళు షాల్ సుభాష్ లేడీస్ చాలా కళ ఉంది
కాదు, మీ అందరికి వచ్చిన రోజు ఇంకా బాగుంటుంది. మీకు వచ్చినట్టే మాకు వస్తే మీకు వచ్చినట్టే. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ శ్రీలత మేడం మీరు ఫస్ట్ మాట్లాడాలా లేడీస్ ఫస్ట్ ఫస్ట్ నుంచి చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మనము దాదాపు ఒక 2 months అవుతుంది అనుకుంటా మీటింగ్ చేయడం. ఆ 2 months తర్వాత మనం మీటింగ్ కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చాము. ఇప్పుడు అంతా 10 ways ఆఫ్ ఇన్కమ్. ఇంతకుముందు ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు 7 ways ఆఫ్ ఇన్కమ్ ఉంటే, తర్వాత నెక్స్ట్ 9, తర్వాత నెక్స్ట్ 10. అంటే మన కంపెనీ చూడండి రోజు రోజుకి అప్డేట్ అవుతుంది. మనకి ఇన్కమ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ మంత్ మాకు 50,000 వచ్చినందుకు ఈ అప్లయన్స్ కి, లైఫ్ లైన్స్ కి అందరికి అసలు యాక్చువల్ గా దీంట్లోకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మనకు కరెన్సీ మార్పిడి జరిగింది కదా. ఎప్పుడు సార్ డేట్ 2017 అప్పుడు. అంటే మామూలుగా ఇప్పటి వరకు మేము ఎక్కడ బయట బిజినెస్ కానీ జాబ్స్ కానీ ఏం చేయలేదు. సెల్ఫ్ బిజినెస్. సార్ ఏం చేశారు, కాలేజ్ పెట్టారు. సార్ ఓన్ కాలేజ్, డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ మేరీపట్నంలో పెట్టారు. దాదాపు ఒక 3-4 years నడిపారు. నేను 10th అయిపోగానే మ్యారేజ్ అయింది. తర్వాత హైదరాబాద్కి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఆల్రెడీ మా మమ్మీ వెంటనే టైపింగ్ నేర్పించింది. 10th తర్వాత ఇంకా నేను చదివించలేను, ఆడపిల్ల నువ్వు, ఇంకా 3 brothers నాకు, వాళ్ళని చదివించాలి అనేసి 6 months టైలరింగ్ నేర్పించేసింది. నేర్చుకున్న తర్వాత అందులో మ్యారేజ్ అయిపోయింది. హైదరాబాద్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఒక 1 month అలా ఇంట్లో స్టిచ్చింగ్ చేశాను. తర్వాత షాప్ పెట్టుకున్నాను. ఫుల్ పర్ఫెక్ట్ వర్క్ వచ్చింది ఆల్రెడీ. మంచి నేను వరంగల్లో. తర్వాత హైదరాబాద్కి వచ్చాను. తర్వాత స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ మినిమం వచ్చేసి నెలకి దాదాపు 80-90 లక్షల దాకా తీసుకున్నాను టైలరింగ్లోనే. ఇంకా 4 members వర్కర్స్, చాలామంది కూడా లైఫ్ ఇచ్చాను. తర్వాత మనకు కరెన్సీ మార్పిడి అయితే ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి మెల్లమెల్లగా మనకు బిజినెస్ అనేది డౌన్ అవుతుంది. ఇప్పుడు అలా 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 మెల్లగా ఒక 30,000కి వచ్చేసింది. తర్వాత మనకి కరోనా తర్వాత వచ్చిన తర్వాత నాకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు ఇప్పటివరకు అన్ని పెట్టుబడులు పెట్టి 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 ఇప్పటివరకు ఇంకా రిటర్న్స్ రాలేదు. ఇంకా అలాగే రిటర్న్స్ కోసం ఎదురు చూస్తున్నాం. పెట్టుబడి లేని బిజినెస్ కావాలి. దాని తర్వాత నెక్స్ట్ సార్ కాలేజీ, నీ టైలరింగ్ షాపు, మ్యాచింగ్ సెంటర్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ, ముంబై, సూరత్ అన్ని తిరిగా చాలా పెట్టుబడి పెట్టాం. పెట్టి పెట్టి ఆసిపోయింది. దాదాపు ఒక 20-30 లక్షలు పెట్టాం పెట్టుబడి. ఇప్పటివరకు రాలేదు. తర్వాత ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశాం. అంటే మేము ఒక కమ్యూనిటీ అది తీసుకొని రెంట్కి, దాన్ని కూడా అడ్వాన్స్ పెట్టుబడి, మళ్ళీ అది కూడా పెట్టుబడి అంటే కాకపోతే చిన్నది, ఒక 10,000. తర్వాత ఒక 10 days దాన్ని వర్క్ చేయాలి. మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఇక్కడ పెడుతున్నామని, తర్వాత ఎవరెవరైతే ఎగ్జిబిషన్కి వస్తారో వాళ్ళందరికీ అలా కూడా ఒక 10 days రిస్క్ చేసాం. అంత రిస్క్ చేసినా కూడా లాస్ట్కి వచ్చేసి ఒక 5,000 వచ్చింది. ఒక ఎగ్జిబిషన్కి ఒక 5,000. ఆ 5,000 ఏదో షాప్లో వర్క్ చేసుకుంటూ వస్తుంది నాకు. దానికి 2 రోజులు కేటాయించాను, సండే. ఇది కూడా కరెక్ట్ వర్క్. అది కూడా 1 year చేసాం. అది కూడా వర్కౌట్ కాదు. సార్ కూడా చాలా సపోర్ట్. ఏ పని చేస్తే ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళని చేసేవాళ్ళం. తర్వాత ఎగ్జిబిషన్లో వచ్చినప్పుడు మోడీకేర్ వాళ్ళు ఎగ్జిబిషన్ స్టాల్ చాలాసార్లు ఒక పూర్ పెట్టారు. దాంతో రోజు ఇప్పుడు మన ఫ్లెక్స్ ఆయిల్ ఉంది కదా, ఫ్లెక్స్ ఆయిల్ ప్లస్ డోర్ క్లీనర్, తర్వాత ఆల్ట్రా వాష్ ఇవన్నీ డెమో చేసేవాళ్ళు. అంటే మేడం ఈ ప్రొడక్ట్ తీసుకోండి అన్నారు, కానీ బిజినెస్ ప్లాన్ మాత్రం ఎవరు చెప్పలేదు. ఓన్లీ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు. ప్లాన్ మాత్రం ఎవరు చెప్పలేదు. కానీ నేను చెప్పాను కానీ ఏం కొనలేదు, దాని గురించి పట్టించుకోలేదు. అది కూడా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇంకా మేము అన్వేషణలోనే ఉన్నాం. బిజినెస్ కావాలి అయితే మా అప్లైన్ వచ్చేసి గ్రేట్ అప్లైనర్ సుదర్శన్ రెడ్డి అని మౌనిక. అయితే మేడం నాకు ఫ్రెండ్, ఇద్దరు పక్కనే ఉండేవాళ్ళము. ఎప్పటి నుంచో అనుకుంటుందండి ఈ మేడం చెప్పాలి, బిజినెస్ ఉందని చెప్పాలి అంటే మామూలుగా ఒకసారి టచ్ చేసింది, ఒక బిజినెస్ ఇది చేస్తారంటే లేదు ఇప్పుడు మీ ఆర్గనైజ్ చేస్తానని, ఇప్పుడు ఖాళీ లేదు, టైం వచ్చినప్పుడు నేను కలుస్తానని చెప్పాను. అది ప్రకారంగా వాళ్ళకి కలిసాను. సారు మేడంకి చెప్పాను, నేను ఫోన్ చేసి అడిగాను. అంటే అయిపోయింది కదా ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోయిందిగా, ఇప్పుడు ఏం చేయాలి, పెట్టుకోలేదు డబ్బులు పెడదామంటే ఏం చేయాలని మేడంకి ఫోన్ చేశాను. నెంబర్ ఇచ్చింది నాకు, నెంబర్ ఇవ్వు, నాకు ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు కాల్ చేస్తాను. నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇచ్చిన తర్వాత మేడం చేసి సార్ చూడు అప్పుడే ఊరికి వెళ్ళాడు, 3 days దాకా అనపు నుంచి రావట్లేదు, రోజు ఇంకా టెన్షన్ ఎక్కువైతుంది నాకు. సార్ అంటే ఇంకా రావట్లేదు, అప్పుడే
ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఇంకా రావట్లేదు అని వచ్చిన తర్వాత సార్ రిలాక్స్గా ఆగస్టు 19th ఈవినింగ్ 6 o'clock ఫ్రైడే ఆ రోజు వచ్చారు, క్లాస్ చెప్పారు. ఒక నిమిషం మేడం, అక్కడ బ్యాగ్ ఉంది బా. మేడం పేపర్ కూర్చోబెట్టండి. నా చెప్పిన పేపర్ గుర్తుపెట్టుకున్నాడు. సూపర్ మేడం, సూపర్. సార్ నాకు ఈ 2 పేపర్లు, ఇది ప్లాన్ పేపర్ 7 తర్వాత సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ ఎలా అవ్వాలి. ఓకే ఇచ్చారు ఈ 2 ఇలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని అందరికి ప్లాన్ అయితే స్టార్టింగ్లో ప్లాన్ చెప్పారు, వచ్చి ఆ రోజు ప్లాన్ చెప్పారు. కానీ చాలా నేను మొత్తం మైండ్ మొత్తం అక్కడే పెట్టి విన్నాను ప్లాన్. అంటే ఇప్పుడు అంటే నేను అన్వేషణలు ఉన్నాను కదా, కావాలి బిజినెస్ చేయాలి. ఆల్రెడీ మంత్లీ 30,000 టార్గెట్లు వస్తుంది, కానీ ఇది కాదు. అంటే నాకు ఏజ్ ఉన్నప్పుడే బాగా డబ్బు సంపాదించాలి అంటే నాకు మంచి డ్రీమ్ చిన్నప్పటి నుంచి. ఏంటంటే ఊళ్ళో మా అత్తగారి దగ్గర నుంచి హైదరాబాద్ పొద్దున్న చెప్పారు మా అత్తయ్య మామయ్య, మీరు ఇక్కడే ఉన్నట్టు ఆల్రెడీ ఊళ్ళో అగ్రికల్చర్ వ్యవసాయం ఉంది, ఇల్లు ఉంది, వాళ్ళిద్దరు ఉంటారు, మీరు వ్యవసాయం చేయండి సిటీ పొద్దుని చెప్పారు. తర్వాత సార్ ఏం చేశారు, మీరు మాకు రాదు పని మీరు అడగడానికి తీసుకొచ్చేసారు. అలా ఛాలెంజ్ ఏంటంటే ఒక మంచి పొజిషన్లా ఒక రోల్ మోడల్లో మనం బతకాలి. అంటే మా యాదవ్స్ అంటే మా యాదవ్ సంఘంలోనే ఒక రేంజ్లో ఉండాలని ఒక గోల్ ఉండే నాకు. కష్టతోటి ప్లాన్ విన్న తర్వాత ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్, అంటే ఎక్కడ డౌట్ లేదు ఆ ప్లాన్లో. ప్లాన్ విన్నాను, విన్న తర్వాత ఆ రోజు ఓకే ఆధార్ ఎంటర్ ఇచ్చేసాను. 6:30 కల్లా లాగిన్ అయిపోయింది. ఆ మెసేజ్ కూడా దాచుకున్నాను, మెసేజ్ అప్పుడు వచ్చిన మెసేజ్ కూడా నా దగ్గర ఓకే అయిన తర్వాత నెక్స్ట్ డే సార్కి 200 ఇచ్చాను. ఇవి కావాలి సార్కి ఏం తెలియదు, నేను జాయిన్ అయింది ప్లాన్ అయింది ఏం తెలియదు సార్కి. ప్రొడక్ట్ తెచ్చిన తర్వాత వెళ్ళి తీసుకెళ్ళి చూపించాను సార్. చూపించిన తర్వాత ఇది ఏంటి అని అడిగితే ఇట్లా ఒక బిజినెస్ ఉందంటే ఇలాంటి బోర్డు ఉంటేలే బిజినెస్లు నువ్వు ఏం చెప్తే ఎవరి మాట వాళ్ళ మాట కావాలి అన్నారు సార్. అన్నారు సరే ఫోన్ ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా ఏంటి, ఇప్పుడు బయట పోనేదే నేను కొనుక్కుంటున్నాను కదా అని ఏం చేశాను. సర్లే అని ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్. నచ్చిన తర్వాత ఇంకేంటి నెక్స్ట్ సప్లిమెంట్స్ గురించి చెప్పారు సార్. తర్వాత అలోవేరా, తర్వాత సార్కి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంది, అలోవేరా అండ్ ఆమ్లా అలోవేరా ఈ 2 వాడారు. తర్వాత జెటటీ ఏంటి బాగా చెప్పారు దాని గురించి సార్. ఓకే ఒక్క కప్పు చూస్తే అదే 4 పదాలు చూస్తే ఆగినట్టు డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, అది బాగా చెప్పారు. అది సార్ తెచ్చి ఇచ్చాను, క్లియర్ అయిపోయింది. ఓకే అలా 3 months నేను కంటిన్యూగా నేను ఒక్కదాన్ని జర్నీ చేశాను. పొద్దున్న లేసి ఇంట్లో పని మనిషి కూడా లేదు, తీసేసాను పని మనిషిని. ఎందుకంటే వెస్టర్న్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత డిష్ వాష్ చాలా బాగుంది. ఎందుకంటే నేను కటింగ్ చేస్తే ఇక్కడ అన్ని ఇలా కాయలు రాసేది చెయ్యి. డిష్ వాష్ వచ్చిన తర్వాత చూడండి చెయ్యి ఎంత క్లియర్. కొత్త మన వాషింగ్ మిషన్ లిక్విడ్కి ఆటో వాష్ ఉంది కదా, అది వాషింగ్ మిషన్ కూడా కొనిస్తున్నాను. దానికి అది ఓకే పని మనిషికి 2,000 తప్పింది. ఓకే ఆ 2,000 కడితే మనకి ఫీల్ వస్తాయి కదా ఇక్కడ. ఓకే అలా అయిన తర్వాత నెక్స్ట్ మెల్లమెల్లగా సార్కి ఫ్రీగా ఎప్పుడు అప్పుడు రోజుకి ఇట్లా బిజినెస్ ప్లాన్. కానీ కస్టమర్స్ త్రూ వెళ్ళలేదు ఎప్పుడు నేను. కస్టమర్స్ చెప్తే ఏమవుతుందంటే శ్రీలంక ఏదో బిజినెస్ చేస్తుంది, నా బట్టలు కుట్టదో కుట్టదు. ఇప్పుడు కూడా చెప్పలేదు నేను, ఒక్క కస్టమర్ కూడా లేదు విషయం. ఇప్పుడు అంతా ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్ ద్వారానే ఇలా చెప్తే రోజుకు 1-2 అలాగా. సార్కి ఎప్పుడు వీళ్ళైతే డ్యూటీకి వెళ్ళేవాళ్ళు కదా, ఖాళీ ఉన్నప్పుడు ఈవినింగ్ 6-6:30 తర్వాత షాప్ వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి క్లాస్ చెప్పేవాళ్ళు. మెల్లమెల్లగా రోజుకు 1-2. ఫస్ట్ మంత్లో ఇప్పుడు ఆగస్ట్ 19th జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత నేను 1200 ఇంకొక ఫ్రెండ్ని జాయిన్ చేసాను. తన 100కి నాకు 34 rupees ఫస్ట్ మంత్. ఇంకా అమ్మాయికి 89 వచ్చింది. తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ మంత్ 5%, సెకండ్ మంత్ 8%, ఫస్ట్ 8%, థర్డ్ మంత్ 10%, ఫోర్త్ మంత్ నవంబర్లో 6,500 పీస్ చేశాను. ఆ రోజు నుంచి మా సార్కి రోజు స్టార్ట్ నవంబర్ నుంచి కంటిన్యూ ఇప్పటి వరకు ఎలో. ఓకే డిసెంబర్లో డైరెక్టర్ అయినా. ఎందుకంటే నా పైన ఒక మేడం ఉంది, మేడం కింద నన్ను వేశారు డైరెక్ట్ వేసుకోవాలి సార్. ఇంకా అయిపోయింది ఇప్పుడు. ఓకే వేసారు ఎల్ఓకి వచ్చేసింది. తర్వాత ఇంకోటి
చేసింది ఏంటి తెలుసా? ఇప్పుడు సార్ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ మనకి ఈజీగా కానీ ఉప్పల్లో కానీ ఒక్క స్విచ్ బోర్డ్ లేదు. అంటే మార్నింగ్ అంతా నేను కస్టమర్తో ఫోన్ మాట్లాడి, తర్వాత మన టీం వాళ్ళతో మాట్లాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను అందరి ఐడి నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ఏమేమి బిల్లింగ్స్ కావాలో అందరు నేనే స్టోర్కి వెళ్ళి ఈసీఎల్కి అండ్ ఉప్పల్కి ఏమో మెట్రో వెళ్ళేదాన్ని, ఈసీఎల్కి ఏమో బస్సు వెళ్ళేదాన్ని. వెళ్ళి అందరు తెచ్చుకో, అందరు ఐడి నెంబర్లు ఇలా రాసుకున్నాను. చూడండి, ఒక్కొక్క ఉంటుంది కదా టీం ఇట్లా, ఒక్కొక్క మేడం కింద ఒక 100 మెంబర్స్ రావాలి. ఒక కింద సెకండ్ లెగ్ అండర్ పెట్టాను. థర్డ్ ఇలా చేసుకున్నాను. ఓకే, దీని ప్రకారం వర్క్ చేస్తూ డిసెంబర్లో డైరెక్టర్ అయ్యారు. ఫస్ట్ టైం మా సార్ నమ్మాలి, ఎందుకంటే ఇలాంటి బిజినెస్ చాలా వచ్చాయి, ఎవరు నమ్మట్లేదు కదా. ఇది ప్రూఫ్ చేయించారు, ఎందుకంటే ఇది వర్చువల్ కాదు, ఇది అలా డబ్బు తీసేస్తారు. జిరాక్స్ లామినేషన్ వెంటనే, ఎందుకంటే నగిలిపోతేనే వెంటనే లామినేషన్ చేయించాను. చేసిన తర్వాత డబ్బు తీసేసుకున్నాను. ఓకే, అలా కూడా కొంతమంది నమ్మలేదు. నాకు బ్యాంక్లో మెసేజ్ కూడా తర్వాత నెక్స్ట్ దీని తర్వాత అకౌంట్ యాడ్ చేసేసుకున్నాను. ఈ చెక్ ఎంత వచ్చేంత వరకు అకౌంట్ యాడ్ చేయలేదు. వచ్చిన తర్వాత సిల్వర్ తప్ప యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ చెక్ ఎంత 2000 వచ్చింది 5364. ఇప్పుడు మనకు 3,000 వస్తుంది కదా. పక్కన సున్నారించారు. ఇలా చేస్తూ జర్నీ ఏంటి డిసెంబర్ డైరెక్టర్ అయ్యాను. జనవరి సిల్వర్ అయిన తర్వాత మేడం జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు తను ఉంది. తర్వాత ఏప్రిల్లో తను డ్రాప్ అయిపోయింది. మళ్ళీ ఆ లెక్క నుంచి 5% నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. రామురావి ఎవరు లేరు ఇక్కడ? రామురావి అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఓకే, అయితే చిన్న ఇక్కడ ఏమైందంటే వాళ్ళు కూలీనాడు పనులు చేసి బతుకునేవాళ్ళు. వాళ్ళకు ఇక్కడ ఏమైందంటే చిన్న పన్ను పెట్టారు, కుందేలు. ఒక కుందేలు పట్టుకుంటే 1000 రూపాయలు, 2 పట్టుకుంటే 2000. ఓకే, రవి ఏం చేస్తాడు, 2000 వస్తాయి ఒకేసారి 2 కుందేలు పట్టుకుంటా అనేసి ఆ 2 కుందేలు వెంట పరిగెట్టాడు. రెండింటిని ఒకసారి ఇది చూస్తున్నాడు, ఒకసారి ఇది చూస్తున్నాడు. ఏమైంది, ఏది దొరకలేదు. రామ్ ఏం చేశాడు, ఒక్కదాని మీద ఫోకస్ పెట్టాడు. ఆ కుందేలు వేసుకుంటే దాన్ని చూసాడు. దీన్ని అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఆ కుందేలు మీద పట్టుకున్నాడు. తర్వాత అయిపోయిన తర్వాత ఏమైంది, రవి నువ్వు ఎందుకు పట్టుకోలేదు, రామ్ ఎందుకు పట్టుకున్నాడు అని అడిగాడు. అయితే నేను 2 కుందేల మీద ఫోకస్ చేశాను, దొరకలేదు. రామ్ ఏం చెప్పాడు, నేను ఒకటే చూస్తాను. దాంట్లో సేమ్ ఆ మేడం అలాగే చేస్తారు. 2 కాలు ఏవైతున్నాయో దాంట్లో డబ్బులు బాగా వస్తాయి, దాన్ని డ్రాప్ అయిపోయింది. తను అక్కడే ఉంది. నేను ఇప్పుడు ఈ రోజుకి 8 ఇన్కమ్ తీసుకున్నా, 8 ఇన్కమ్స్ ఓన్లీ ఓన్లీ ఎల్ఐడి క్లబ్ బోనస్ 2. ఆ 2 కూడా డిసెంబర్ కన్నా క్లోజ్ చేస్తాం. ఓకే, తర్వాత అలా చేసేసి మళ్ళీ అలాగే నుంచి 5% స్టార్ట్ చేసి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు కల్లా 3 ఒకేసారి గోల్డ్ లేదు స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ అయిపోయాము. కాలేజ్మెంట్ కూడా అయిపోయాము. తర్వాత ఇంకో మేడం స్టార్ కూడా వచ్చేసింది మాకు. మా స్టార్ రికగ్నేషన్ చూసి మేడం కూడా స్టార్ అయిపోయింది. ఓకే, ఇంకా నా నెక్స్ట్ ఇంకా డ్రీమ్ ఏంటంటే హౌస్ ఫ్రెండ్ అంటే ఎల్ఐడి క్లబ్ హౌస్. కార్ వచ్చేసింది కదా సార్, కొన్నట్టే కదా చెప్తాను. సస్పెండ్ అది కార్ రెడీగా ఉంది. వెన్యూ కార్, వైట్ కలర్ వెన్యూ. ఎందుకంటే మాకు వీతో స్టార్ట్ అయింది బిజినెస్, లక్కీ వచ్చింది కాబట్టి మీ నెంబర్ సెలెక్షన్ చేస్తాం. సూపర్. ఇంకా ఇంకేంటి మా గోల్ ఏంటంటే డిసెంబర్ కల్లా మినిమం వచ్చేసి సిల్వర్ డైరెక్ట్స్ ఫోకస్ ఎక్కువ చేశాను. 25 మెంబర్స్ సిల్వర్ డైరెక్ట్స్ కావాలి.
సూపర్ ఉమెన్ మన సూపర్ ఉమెన్ నెక్స్ట్ అంతే 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 లీడింగ్ లేడీస్ అంటే సూపర్ ఉమెన్ అది అవకాశం ఇచ్చిన నా ప్లేయర్లందరికీ లైఫ్ ప్లేయర్లందరికీ ఇప్పుడు మాకే కాకుండా 50,000 చెట్లు మీ అందరికీ రావాలని మీ ద్వారా మేము వినాలని మేము వెయిట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, ఇంతసేపు ఓపికతోటి మా మిస్సెస్ టెస్ట్ మనీ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను ఒక 5-10 నిమిషాలు అంతా చెప్పాల్సిన మొత్తం మా మేడం చెప్పేసేసి ఓకే. ఎందుకంటే లేడీస్ ద్వారానే ఈ బిజినెస్ అనేది మ్యాక్సిమం టేకప్ చేస్తున్నాం. నేనేంటంటే నేను ఏం లేదు సార్, ఇంతవరకు ఏం చేయలేదు. నియర్లీ 25 years హైదరాబాద్ ఉన్నా. ఒక 5 lakhs తోటి వచ్చింది హైదరాబాద్. మా పేరెంట్స్ ఏంటంటే ఒక 4 సిస్టర్ తర్వాత మేము లేక మా ఇద్దరం మా తమ్ముడు నేను మంచి గార్భంగా చదివించేది. ఇది ఎంతైనా చదువుకో చదువుకుంటూ పోటీ పడి చదువుకున్నా మా తమ్ముడు నేను. నువ్వు ఫస్టా నేను ఫస్టా అనుకుంటా ఎదిగిన కాంపిటేటివ్ హెల్తీ కాంపిటీషన్లో ఎదగడం జరిగింది. నేను 10th class 4th ర్యాంక్ వస్తే వాడు 2nd ర్యాంక్ వచ్చేది. నేను 4 hours అయినా వాడు ఒక 1 hour 2 hours అయినా అంత ఇంటెలిజెంట్. దాదాపు నాకు ఎవరు పోటీ కాదు, మా బ్రదరే కాంపిటేటివ్. అట్లా సాగుతున్న సమయంలో నువ్వు మంచిగా చదువుతున్నావు కదా తమ్ముడు, అగ్రికల్చర్ బాగుండేది. మాకు 20 ఎకరాలు ఎవరో ఒకరు అగ్రికల్చర్ మీద ఉండాలి. మా ఫాదర్ కాన్సెప్ట్ అది. నేను మాత్రం ఉన్నాను. నేనైతే చదువుతా ఒకటే, నాకు ఒకటే నేర్పిల్లు, చదువుకోమన్నారు, చదువుకుంటా. అంటే అగ్రికల్చర్ మా బ్రదర్ నేర్పిల్లు ఆల్రెడీ. వీడు కొంచెం మామూలుగా చదువుతాడు, అంటే ఆల్ రౌండ్ స్కిల్స్ ఉన్నాయి మా తమ్ముడికి. తిరిగేటతో తిరుగుతాడు, చదివేటప్పుడు చదువుకోలేదు. మరి వీడు ఎక్కువ చదవట్లేదేమో, నువ్వు వ్యవసాయానికి అన్నట్టు పెట్టుకుంటేసరికి నేను ఒకటే చెప్పిన, నీకు వ్యవసాయమా మంచి కెరీరా, చదువుతుండు, వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాం. ఎదురుగా మంచి కాంపిటేటివ్ పోయినాం. ఒక డిగ్రీకి వచ్చేసరికి వీళ్ళ కాన్సెప్ట్ ఏముందంటే మ్యారేజ్ చేస్తే ఇంటి దగ్గర ఒకరు ఉంటారు. అయితే డిగ్రీలు ఉన్నా ఇంటర్మీడియట్ ఒక 11 members ఉన్నాము. దాని బ్యాడ్ లక్ 11 membersలో నేను ఒక్కనే పాస్ అయ్యాను. ఇక పబ్లిసిటీ అయిపోయింది మా యాదవ్ క్యాస్ట్లా. జాబ్ వస్తే ఆ విలేజ్లో వెంకటేష్ గారికి జాబ్ వస్తుంది. సంబంధాల మీద సంబంధాలు వద్దన్నా వస్తున్నాయి. అప్పుడు ఏదిరా బ్యాడ్ లక్, నేను ఏదో అనుకున్నా. లింక్ పెట్టిలాక తమ్ముడిని మ్యారేజ్ చేసి మన అగ్రికల్చర్ పెడతాం. నేను అంతా అయినా చదువుకుంటా, ఐఏఎస్ ఐపీఎస్ అని ఇష్టం. డబ్బులు విపరీతంగా ఇచ్చేది నాకే, మా తమ్ముడికి ఇవ్వకపోయేది. ఎందుకంటే రోజుల్లో అగ్రికల్చర్ పెట్టాడు, వీడికి చదివినా జాబ్ రాదు. అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకోకుండా సంబంధాలు వచ్చిన తర్వాత ఒక సంబంధం క్యాన్సిల్ చేసి పడేసిన. ఇక మా ఫాదర్కి ఒకటే ఏంటంటే ఏజ్ వాళ్ళకి ఏంటో అంత బాగానే ఉంటుంది అంటే చిన్న చిన్న రీజన్స్ తోటే లైఫ్ స్పాయిల్ చేస్తారు. అతి ప్రేమతోటి ఒక్కరిది కాదు. సరే నా ఇంతవరకు లైఫ్ స్పాయిల్ అయినా త్రూ మిస్టేక్ ద్వారా అద్భుతమైన లైఫ్ అనేది వస్తుందన్న ప్రగాఢమైన నమ్మకం ఉన్నది. అది మనకు హైదరాబాద్ ఇప్పుడే ఒక అగ్నికి రాజేసినట్టు ఒక అంటే మన హైదరాబాద్లో స్టార్ట్ అయిందంటే ఇది ఆగదు. ఎందుకంటే పాపులేషన్ పరంగానైనా ఎడ్యుకేషన్ పరంగానైనా మనం ఒక్కసారి డిసైడ్ అయినామంటే మనం ఇక ఎందుకో తిరిగి చూసుకోవడం అనేది ఉండదు. అట్లా నేను వస్తున్న టైంలో ఏమైందంటే సింపుల్గా చెప్తా, అంతా అయిపోయింది. ఎడ్యుకేషన్ ఏమైనా చూడడానికి పోయినా ఓకే, అమ్మాయి బాగానే ఉంది, అందరు ఏజ్ వాళ్ళందరూ ఉన్నారు, ఓకే అమ్మాయి ఓకే. నాకు ఆమె 10th చదివింది, డిగ్రీ చదువుతున్నా, అదొక్కటే ఆలోచన చెప్పడానికి. అంటే ఫీల్డ్ గురించి చెప్తున్నా ఇక్కడ. నాకు నా జీవితంలో జరిగిన ఆటంకాలకు మెయిన్ కారణం ఏంటంటే నాకు ఎడ్యుకేషన్ సేమ్ ఫీల్డే కావాలి. సేమ్ ఫీల్డ్ అయితే నేను సక్సెస్ అవుతాన ఉద్దేశంతో వీళ్ళకి టెన్షన్ పెట్టినా. ఓన్లే 10th class గురించి ఆలోచిస్తాను. ఒకటే సబ్జెక్ట్ ఏదో పోయిందన్న, ఒకటే సబ్జెక్ట్ అంటే ఓకే పర్వాలేదు అనుకున్నా. అయితే నా జీవితంలో మంచిగా ఎదుగుతున్న టైంలో మ్యారేజ్ అయింది. అమ్మాయి ఓకే, అన్ని విధాల సపోర్టు ఓ, కానీ ఒక ఎడ్యుకేషన్ అదే అంటే మైండ్లో అదే ఉండేది. మా తమ్ముడికి నా మ్యారేజ్ అయింది, నా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయినాక వాడు సీరియస్గా చదివిండు.
వితిన్ 2 ఇయర్స్లో మన ఏంటంటే నా మ్యారేజ్ చేసి వాళ్ళ మ్యారేజ్ సెటిల్మెంట్ చేసింది. అమ్మ అన్న మ్యారేజ్ అయింది, డ్యామేజ్ అయింది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ అటెండర్ జాబ్ అయినా ఏదో ఒక జాబ్ కొట్టుకోవాలి. సీరియస్గా ప్రిపేర్ అయిన ఉస్మాన్ యూనివర్సిటీ అప్పట్లో చరిత్ర మా మేము చదివిన దాంట్లో ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే తెలియదు. 94లో యూనివర్సిటీ సీట్ కొట్టింది. విత్ ఇన్ 1 ఇయర్లో టీచర్ కావాలన్న గోల్ ఉండే. ఆ టీచర్ బీఈడి కోసం బీఈడి వచ్చిందంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. ఆ టైంలో అంత కాంపిటీషన్ ఉంది. ఆ బీఈడి ప్రిపరేషన్లో మొదలు పెడతా అంటే మా బ్యాలక్ తోటి ఏంటంటే కరెక్ట్ హైట్ ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఎస్ఐ అన్నీ ప్రిపేర్ అయ్యి అన్ని జాబులు ఓపెన్ కాంపిటీషన్లో వచ్చింది. ఇంటర్వ్యూ చేస్తా అంటేనే అక్కడ ఒక నాయక్ సార్ అని ఉండే, మా తమ్ముడు పేరు మల్లేష్. మళ్ళీ ఏంది మల్లేష్ ఇట్లా ఇంటర్వ్యూలోకి వస్తున్నావు, ఒక జాబ్ చాలదా నీకు అంటే ఇక ఓపెన్ చేయడానికి వచ్చిండు. 3 ఇయర్స్ వాడు కూడా నేను ఎడ్యుకేషన్ ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళోనే వచ్చినా వాళ్ళు ఏమంటారంటే ఇక జాబ్ వచ్చింది నువ్వు ఒక జాబ్ కొట్టుకొని రా, టీచర్ జాబ్ బీఈడి చేయమనేది కోర్స్ నాకు. నాదేంటంటే అంత ఐఫై ఆలోచిస్తా. నేను బాగా చదువుతున్నా, ఏదో ఎన్విరాన్మెంటల్ సైన్స్ వచ్చింది, బీఈడి వచ్చింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేయాలా, యూఎస్ఏ పోవాలి అంటే నా ఏంటంటే ఆలోచన బ్రాడ్గా ఉండేది. దాని దగ్గర వర్క్ చేస్తున్నా లేదా అనేది తిరిగి తర్వాత ఆలోచించుకునేది. ఆలోచన మాత్రం చాలా బ్రాడ్ ఉండేది. అమ్మ అన్న చెప్తే విన్నాడు, ఏంటి మ్యారేజ్ అయింది, టీచర్ జాబు అంటే ఈజీగా వస్తుంది కానీ అన్న ఏంటి అని ఇట్లా కొంచెం అన్న భయంతో ఎట్లా కన్విన్స్ చేయాలని కన్విన్స్ చేసి అటెండ్ చేసి బీఈడిలో మాసార్ బ్యాంకు మంచి కాలేజీలో వచ్చింది. జేన్ చేయించండి అయిపోయింది. ఫర్ 2 ఇయర్స్లో నా బ్యాలక్ ఏంటంటే మంత్లీ నేను అడగకపోయింది మంత్లీ 2-3,000 నాకు ఇచ్చిపోయేది. నాకు కొంచెం మన ఏంటంటే మనం పెద్దలు కాదు ఈగో, అమ్ముని అడగకపోయింది, వాడే తీసుకొచ్చి ఇచ్చేది. ఎడ్ చేసి బీట్ జాబ్ కొట్టాలి, ఊళ్ళో ఉండాలి, పేరెంట్స్ ఉండాలి. అనుకోకుండా మా బ్యాలక్ ఏంటంటే 99లో బ్లాస్టింగ్లో మా తమ్ముడు వెళ్ళిపోవడం జరిగింది. విత్ ఇన్ మ్యారేజ్ అయింది 7 months. ఇక ఆ తర్వాత నా మైండ్ నాకు కంట్రోల్ లేదు. డబ్బులు విపరీతంగా ఇచ్చేది ఇంట్లో, నమ్మేది వీడు బాగా అవుతుండు ఏం కాదు ఎంత అడుగుతారు ఇచ్చేది. అప్పట్లోనే నా జేబులు ఎప్పుడు చూసినా 10,000 ఉంది. ఈమెకు ఖర్చుల తగ్గట్టు ఇక స్టార్టింగ్లో హైదరాబాద్ తీసుకొని వచ్చినప్పుడు అన్న నువ్వు ఓపెన్సీ డిగ్రీ చేస్తావా, సేమ్ ఫీల్డ్ ఓకే అన్న. నేను నేర్చుకున్నా టైలరింగ్, నేను ఇదే చేస్తా ఓకే ఇస్తాను. కోర్స్ అయితే వద్దు మళ్ళీ ఏది ఎవరిష్టం వాళ్ళే. సరే అన్నది చేస్తుంది, మంచి ఇన్కమ్. గోల్డ్ కూడా ఎక్కువ లేదంటే వచ్చిన డబ్బులు మొత్తం గోల్డ్ ఒక 10-15 ఇష్టం అన్న నాకా. ఎందుకంటే మా తమ్ముడిని అడగపోయేది, ఈమె ఎందుకు అడుగుతాయి. ఇంకా నా ఖర్చులకు ఏంటంటే విపరీతంగా ఇంటికి ఆచేయడం, మా తమ్ముడు అందరు ఎవరో ఒకరు ఇచ్చేది. అంటే నాకు సంపాదించిన అవసరం రాక తమ్ముడు చనిపోయినాక అన్ని స్ట్రగుల్స్. నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక కాలేజ్ ఆల్రెడీ పెడదామని పెట్టినాము. అంత మార్కెట్ ఎట్లున్నదంటే మనం బిజినెస్ చేస్తే ఓన్గా చేయాలి. దయచేసి చెప్తున్నా, పార్ట్నర్షిప్లో మాత్రం ఎంత మంచి అన్నదమ్ములైనా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా క్లాసెస్ మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఏదో ఒక విధంగా మన ఇద్దరం మంచోళ్ళమైనా సొసైటీ కూడా బాగాలేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకంటే మన నెట్వర్క్ కూడా అట్లే ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మన ఇద్దరం కనుక కరెక్ట్ అండర్స్టాండింగ్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇట్లా ఫేస్ చేసినా అయిపోయింది. డబ్బులన్నీ విపరీతంగా ఎన్ని రోజులు మనం సంపాదించినప్పుడు పైసలు విలువ తెలియాలి. విపరీతంగా ఎంజాయ్ చేసినాం అన్నీ ఏదంటే అది. ఆ తర్వాత ట్రబుల్స్ ఏర్పడ్డాయి, కాలేజ్ తీసేసుకున్నాం. ఇక ఈమె సైడ్ వచ్చిన సేమ్ కాంప్రమైజ్ అయిపోయినా ఇక కాలేజీ మ్యాట్రిక్ సైడ్ 1 గ్రామ్ గోల్డ్. మళ్ళీ అక్కడంతే బాంబే పోవాలా, 1 గ్రామ్ గోల్డ్ తేవాలా. తెలంగాణ మొత్తంలో డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఒక కార్ తీసుకొని షాప్కు హోల్సేల్గా వేయాలి. మళ్ళీ ఆలోచన అది నో కాంప్రమైజ్. ఎన్ని దెబ్బలు తిన్నా ఇట్లా ఈ విధంగా డిజైన్ చేసుకున్నా. యాక్చువల్గా సర్కిల్లో ఇంకొకటి ఏంటంటే మంచి ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆయన అనుకోకుండా హైదరాబాద్ మేయర్ అయినాక చాలామంది వచ్చేళ్ళు, ఇదంతా క్లోజ్ ఫ్రెండ్ కదా, ఒకటి మంచి సెటిల్మెంట్ ఉన్నది, నీ వల్ల అవుతుంది తిరుగు అని ఆయన ఖర్చు పెట్టి ఈ వెస్టేజ్ వచ్చిన టైంలో అటు తిరుగుతున్నా సీరియస్గా. ఇటువంటి వెస్టేజ్ మనకు సింపుల్ అనిపిస్తుంది. అది సెటిల్మెంట్ ఏంటంటే దగ్గర 50 కోట్లు అవుతాయి. అది అవుతుందా కాదా అనేది ఆ దేవుడికి కానట్టు ఈయన నమ్మకంతో తిరిగినా అది కాలేదు. ఈ లోపల ప్రొడక్ట్ వాడినా నాకేంటంటే ఆర్గానిక్. ఈమె ఎందుకు నమ్మలేదంటే ఇంతకుముందు ఫ్రెండ్స్ ద్వారా సేమ్ వాళ్ళ పేరు శ్రీలత వెంకటేష్ వైజాగ్ ఒక యాంపే తీసుకొని వచ్చిండు. బ్లైండ్గా 5,000 ప్రొడక్ట్స్ కొను. ఈమె
మంచి క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇన్వైట్ చేసేది, వాళ్ళ పేరెంట్స్. ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ 4 సిస్టర్స్ అట. ఆయన పేరు వెంకటేషే, నాకు 4 సిస్టర్సే, సేమ్ బ్యాక్గ్రౌండ్. అంటే ప్రపంచంలో మన లాంటి ఒక 5 ఉంటారంటారు. అయితే సేమ్ మ్యాచింగ్ తోటి దోస్తానంతో చేసినాము. మళ్ళీ ఎక్కడ తేడా వచ్చిందంటే నేను వెస్టేజ్ తీసుకున్నాక ఎంబీఏ అనేది వేస్ట్ అనుకో ఆయన మోటివేట్ చేసిన. బ్రదర్ నీకోసం నేను ప్రొడక్ట్ కొంటా, బిజినెస్ అయితే ఆలోచించాలా అని. సరే ఆలోచించుకుంటూనే ఉండు, నాకు ఇష్టమేగా, ఇది మాత్రం మంచి లైఫ్ దాన్ని ఏమైనా కొంచెం ఒక 2-3 మంత్స్ మాత్రం ప్రొడక్ట్ వాడి క్వాలిటీ సాటిస్ఫై అయినాక నా ఫ్రెండ్స్ ఇదంతా లేడీ చేసే బిజినెస్ నువ్వు ఎందుకు చేస్తున్నామని నా దగ్గరకు వచ్చి మోటివేట్ చేసింది. ఒకటే చెప్పింది, ఈయనతోటి ఐడి ఇప్పించి ప్రోడక్ట్ కల్పించే బాధ్యత నాది. తిరిగినా ఓకే. అయితే మ్యాక్సిమం నెగిటివ్ ఉన్న వాళ్ళతోటి చాలా టైం కేటాయించి చాలా టైం వేస్ట్ చేసింది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల మన వ్యవస్థ అట్లుంది, నెట్వర్కింగ్ మనకు ప్రాక్టీస్ లేదు. మనం ఒకటి అలవాటు పడ్డాం బానిస బతుకు జాబ్లకి. ఆ బానిస బతుకు నుండి బయటపడాలంటే చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం నమ్ముకోవాలా, మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. మనం కనుక కొంచెం వీక్ అయ్యి ఏదో ఒక రోజు నెగిటివ్ ఆలోచించినా మన నెట్వర్క్ మీద పడుతుంది, నెట్వర్క్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే నేను కూడా కొన్ని రోజులు ఇట్లా తడబడేది ఏంటంటే నాకున్న రోగం ఏంటంటే ఫ్యాక్ట్ అని తెలిస్తేనే చెప్పగలుగుతుంది, లేకపోతే నా వల్ల కాదు. ఆ ఫ్యాక్ట్ అనేది తెలిసింది. దీంట్లో జీవితాలు, ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినా ఎంత బాధపడ్డా కానీ, ఇప్పుడు మా తమ్ముడు మా మరదలకు ఒక లైఫ్ ఇచ్చిపోయింది కానీ ఆ లేని లోటు అనేది ఉన్నది. ఇక్కడ కూడా మనం 3 తరాల వరకు ఇప్పుడు ఏమన్నా అయినా కానీ ఒక్క తరం కాదు. ఇప్పుడు మా కూతురు ఉంది, కూతురు కాదు, కూతురు పిల్లలు మనవరాళ్ళ వరకు మన నేమ్ అనేది రాసి పెట్టి ఉంటుంది పక్క. అంటే మన ఒక్కరి కోసం కాదు ఇక్కడ కష్టపడేది, 3 తరాలు 300 సంవత్సరాల కోసం కష్టపడుతున్నాం. ఒక్క 3 సంవత్సరాలే మనం డిస్ప్లేట్ చేస్తాం. చిన్న స్టోరీ, నిన్న ఈ మధ్యలో అయినా ఒక అడవిలో జింక ఉంది. ఒక చిన్న జింక పిల్లకు ప్రాణం ఇద్దామని అంటే డెలివరీ టైంకి వచ్చింది. ఆ జింక భయంకరమైన అడవిలో పోతుంది, మంచి ప్లేస్ కోసం చూజ్ చేసుకుంటాను. అయితే పోగా భయంకరమైన నది ఉంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నది దగ్గర ఉంది. ఆ అడవిలోకి వెళ్ళి ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు ఏంటంటే ఆ జింక కోసం చూస్తుండు వేటాడదామని. ఒకవైపు ఇది ముందు ఉధృతమైన నది, అయితే ఇంకొక సైడ్ ఒక సింహం ఉంది, అది కూడా జింక కనపడ్డది. దీని ఆహారం కోసం అన్వేషణ చేస్తుంది. అయితే ఈ 4 వైపులా 4 దిక్కుల భయంకరమైన సిచ్యువేషన్ ఇది. కానీ జింక ఏం ఆలోచించారు, నేను నా జింక పిల్లకు జన్మనివ్వాలి. అప్పుడు ఏంటంటే యూనివర్స్ కనెక్ట్ అయింది. అక్కడ యూనివర్స్ కనెక్ట్ అయ్యి ఏం చేసిందంటే భయంకరమైన ఊరు మేర్పులతోటి వీళ్ళందరినీ డ్రాప్ చేయించింది. ఆ వేటగాడు డ్రాప్ అయిపోయాడు, ఇక్కడ ఉన్న సింహం కూడా డ్రాప్ అయిపోయింది, తప్పించిండు. అక్కడ మనం ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం అనుకుంటాం ఎవరు లేరు, అప్లైనర్ లేరు, ఎవరు లేరు అనుకుంటాం. కానీ